నాకు తెలియకుండా వాళ్ళ కోడి పుంజుని ఎత్తుకొచ్చి నాకు తలంపులు తెచ్చిందే కాక నేను అది కాదన్నా. నేను మాట్లాడతాను సార్. వాళ్లతో తన్నులు తిన్నది నా మేనలుడు. నాకు లేదా కోపం? ఏరా, నేను తలుచుకుంటే వాళ్ళందరినీ రాత్రి లోపలేసి తోలు ఒలిచుండేవాడు కదా. ఎందుకు చేయలే? మన లక్ష్యం వాళ్ళని కొట్టడం కాదురా, కోడి పందాల్లో గెలవటం. మీరు వాళ్ళు కోడి పుంజుని ఎత్తుకొచ్చారు, అందుకే వాళ్ళు మన కోడి పెట్టిన కోసి పడేశారు. అసలే రైడ్ చేయించింది మనమేనని ఇక పందాలకే రావంటున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని పందాలకు ఒప్పించాలరా మనం. అందుకే నేను చెప్పేది, వాడిని ఊరికే వదిలేస్తే రోడ్డు మీద రెచ్చిపోతాడన్నా. ఊరికే వదలమంది. ఈ గొడవకు సంబంధించి ఏం చెయ్యొద్దని చెప్తున్నారు. ఇంకేదైనా గొడవల్లో దొరకకుండా పోతారా? అప్పుడు చూసుకుందాం లేరా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతావు నువ్వు? ఆ పిల్ల ఫేస్ ని ఒకే ఒకసారి చూసి వెళ్తాను. ఇప్పుడు నీతో మాట్లాడటం వాళ్ళు చూసారంటే నన్ను మళ్ళీ కొడతారయ్యా. సరే గానీ ఆ అమ్మాయి ఎక్కడ చదువుకుంటుంది? మనిషి ఒకటయ్యా నువ్వు. కోడి కోసం నన్ను సాగుకుంటారు, అదిగో వాళ్ళ నాన్నతో వెళ్తుంది. నువ్వే వెళ్ళి తెలుసుకో. ఎక్కడ? నేను చూశాను. చక్కని సొక్కరు. బావా, ఆ పిల్లని నేను బాగా చూశాను కనుక చెప్తున్నాను, కానీ నీకు సెట్ అవ్వదు బావా. మన లెవెల్కి నాకు మళ్ళీ కరెక్ట్. కరెక్ట్ అవడమో కాకపోవడమో ఇప్పుడు మ్యాటర్ కాదు. ఒక్కసారి అమ్మాయి మొహం చూసాని అనుకో. ఆ కప్పు కొన్నందుకు కొట్టోడు డబ్బులు అడుగుతున్నట్టున్నాడు. ముందెళ్ళి ఆ పంచోడు. గంజాయి సుందరగడ పేస్ట్ చూసావు కదా. బామ్మర్దే, ఆ కోళ్లు కోసినప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది కదా. This is ridiculous, Ma. Tell her what she would miss if she doesn't apply for the scholarship. Leave us alone, men. I'll talk to her. You're spoiling my child with your pampering. Sweetheart, why don't you want to go to Australia? All of us would like to be there. Apply for the scholarship, child. You can even settle down there. As what? As an outsider? But I belong here. When I was your age, there used to be 50 Anglican families in this very same colony. Now there are only 3 families left. Our days are over in this land. You don't have a future in this place, my child. You have to move on. నువ్వు ఎవరు బాబు? నీకేమి కావాలి? ఆ అమ్మాయి నాకు తెలుసండి. నువ్వు ఎవరని అడుగుతున్నాను కదా. కుర్రాళ్ళు మా ఆపోజిట్ పార్టీ. మా పందెం కొన్ని దొంగిలించి మీ తమ్ముడికి ఇచ్చి మోసం చేశారు. అందుకే నిన్న వేరే దారిలాగా మీ కోడిని చంపాల్సి వచ్చింది. అయ్యే చెప్పాడు కాదనిలాక. నువ్వు వెళ్తావా లేదా? దానికి బదులుగా దీన్ని తీసుకొచ్చాను. జాతి కోడి పెట్ట. దీని పిల్లలే పందెం కోళ్ళు అవుతాయి. నువ్వు వెళ్తావా లేదా? బొట్ట రేపొచ్చి తీసుకుంటానులే. ఏంటి మళ్ళీ వస్తావా? చూడమ్మాయి, మళ్ళీ గుడి ప్రాంతాల్లో కనిపించకూడదు. నువ్వు నీ చదువు మీద దృష్టి సారించు, అర్థమయ్యిందా? దీన్ని అనుకున్న రేంజ్కి లేకపోయినా ఓకే బామ్మర్దే. చూసుకొని ఆడవా? ఏంట్రా ఇక్కడే టెస్ట్ వేసుకొని కూర్చున్నావు? మర్యాదగా బయలుదేరు. మా వాళ్ళని తీసుకొచ్చి పని చెప్తా. తీసుకురా, ఇక్కడే ఉంటాను. Hey, what's wrong with you, huh? Are you crazy? What do you want? What's your problem? కేపీ లింగం. అసలేం కావాలి నీకు? బాల్స్. వాట్? బాల్స్. ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నా వెంట పడే బదులు why can't you just come home and talk to me?
కమ్ టు మై హోమ్ అని నా పరువు తీసేసింది బామర్దే. ఇట్టాడేదో జరుగుతుందని అప్పుడే చెప్పాను ఆ పిల్ల నీకు వద్దని. ఇప్పుడు చూడు గొడవ ఎంత పెద్ద. ఇప్పుడు ఆ పిల్లకి నీ మొహం ఎలా చూపిస్తావురా? కమ్ టు మై హోమ్ అంటే అంత పెద్ద భూతా? ఇప్పుడు చూడు. ఏయ్ ఏంటి కమ్ టు మై హోమ్. మొహం చూడు, చెప్పు తెగుద్ది. ఉండు నాగమ్మ లెక్కతో చెప్తాను. ఊరికే తమాసా కారండి. ఇయ్యాలండి నిజంగానే నాగమల్తో చెప్పేస్తుందంటావా? నీ బాధ ఇప్పుడు ప్రాబ్లం. ఇక నేనేం చేయాలో చెప్పరా? ఏం చెప్పమంటావురా? నా లవ్వు కంచిగా నీ లవ్వు కంచిగా. కమ్ టు హోమ్ అంటే ఇంటికి రా అని అర్థం. అంటే నాకు అలాగే నేర్పించారు బావా. అంటే పువ్వు అంటే పువ్వు అనుకోవచ్చు, పుష్పం అనుకోవచ్చు, లేదంటే 4 బొంకులు కూడా వేయండి. మరెందుకని అంత కోపంగా? అది ఆ అమ్మాయినే అడగాలి. వచ్చేసాను. ఓకే కదా? ఇంటికి రమ్మంటే భయపడి రాడలే అనుకున్నాను, కానీ ఇలా వచ్చి నించుంటాడని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళ ఇంటికి దేవుడికి దండం పెట్టుకోవడానికి ఎంత దూరం వచ్చాం? చికెను మటన్ తో భోజనం పెడతారనుకుంటే పొట్టి బండిచ్చి పంపించేలా ఉన్నారు. బాబా, who made you cry? Hey, Nicholas, uncle, come here. Who's my angel face? Something nice to eat? Who's that Bhagavan? I know him quite well. He's a good friend of mine. I'll take care. మటన్ బిర్యానీ పెట్టుంటే బాగుండేది, ఎందుకంటే మొక్క కొరికితే గానీ కదా. ఏ పిల్ల కాస్త ఆగు. ఐ లవ్ యూ. What does he think of himself? How dare he say that? As if I'm the only girl in the universe. I bloody deserve somebody better than that moron. Why did he do that? This is so bad. Oh God, has he seen himself in the mirror? నిన్నే చూస్తున్నాడే, నువ్వు అటు చూడకుండా రావు. అయ్యో, ఆ మాట గాని నాతో అని ఉంటే నేను అప్పుడే విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. నైట్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడంట. ఇన్నేళ్ళు లవ్ చేశాను, నేనే అలా చేయలేదు. మన ఏరియాలోకి ఇంకెవరైనా రాణిస్తావా? నువ్వేం కంగారు ఆడుకో, మన రాణి చూసుకుందాం. ఏడ్రా రోజు నీ సైకిల్ చేయని ఏడకొచ్చాక ఊడిపోతుంది. ఏంటి తెలిసిపోయిందా నీకు? నువ్వు చాలా తెలివైన వాళ్ళ ఉన్నావే. ఏంటి ఎడకరవా? కాకపోతే ఏంటయ్యా, ఎంత కష్టపడామని నా దారి తెచ్చుకోవాలని చూస్తున్నాను. ఇలాంటివి ఏమైనా చేస్తేనే కదా మీ కళ్ళలో దుమ్ము కొట్టి ఆ అమ్మాయిని లైన్ లో పెట్టుకోగలను. కొట్టానంటే నీ అంకమా ఇజుడు 6 ఏళ్లుగా ఈడు ఆ పిల్ల సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నారు. నువ్వు మధ్యలో దూరి ఎగరేసిపోవాలనుకున్నావు, చంపేస్తాను రో. ఏంటి కోళ్ల పందులో గెలవలేక ఇలా గెలుదాం చూస్తున్నావా? హలో, ఏంటి హలో? ఇలా చూడలేంగా. చూస్తున్నా, చెప్పండి. మీరు ఆ అమ్మాయి వెనకాల తిరిగేది వేరే విషయం కోసం, కానీ నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. మేమిద్దరు సండే సండే ఆ చర్చ్ వెనకాల నుంచో నేను మౌత్ కి సైజ్ చేసుకున్నాను తెలుసా. కావాలంటే ఫోటో తీసుకొచ్చి చూపిస్తాను, చూడండి. సిన్సియర్ లవ్ అయితే ఇలా మాట్లాడతావు నువ్వు? మౌత్ మీద కొట్టాను. ఆ అమ్మాయి వస్తుంది, తన్నే అడిగి తెలుసుకుందాం. నువ్వు కూర్చో చెల్లమ్మా, నీ అన్న నేనున్నాను. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు మా దినేష్ గారిని లవ్ చేస్తున్నావా లేకపోతే ఆన్ లవ్ చేస్తున్నావమ్మా? ఇతన్నే. ఈ గాజుడాగ సత్తా ఏంటో చూద్దాం. ఇది ఓకేరా? అలాగే అయ్యా. దాన్ని కోసి పడేయండి. ఒకసారి పారిపోయినంత కోసేస్తామేంటి? అగ్రిమెంట్ ఆయన పేరున ఉంటది, కోడి పుంజు కూడా ఆయనదే. ఆయన కోసేమంటే కోసి పారేయాల్సిందే. వదిలితే నీ కోడి పుంజు మీ ఇంటికి వెళ్ళి దాక్కునేలా ఉంది. ఇలాంటి పనికి మన పుంజుతో వచ్చి గొప్పలు. నీ పుంజులో సత్తా లేకపోతే ఆడేం చేస్తాడు? అది కదయ్యా, ఏమైందో తెలియట్లేదు. కోసి పడేరా దాన్ని. అయ్యా, పోతురాజు కోడి పుంజు అంటే ఎన్ని దెబ్బలు తిన్నా బరిలోనే ఉండాలి, పారిపోకూడదు. ప్రాణం పోయేలా ఉన్నా బరి దాటాకే పోవాలి. కోసి పడేరా.
అమ్మా రంగా నేను చచ్చిపోతానేమోరా. నీకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్ అమ్మకేం కాదుగా? రేపు సాయంత్రం వరకు చూద్దాం సార్. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూడా ఏయ్, బావా. పడుకో. రంగా వద్దంటుంది నాన్న. నువ్వు వెళ్ళు. అమ్మా ఈ జావ కొంచెం తాగు. ఏదో ఒకటి చేసి ఒప్పించరా. ఆ పోతు రోజుని ఒక్క పాలైనా నువ్వు నోరు మూసుకుంటావా? ఓడించాలా? ప్రతిసారి మనమే ఓడిపోతా ఉండకూడదురా. అన్నట్టాగే వదిలేకరా. ఎట్టాగైనా ఒప్పించు. వాళ్ళంతా ఒకటిగా ఉంటే మనం ఎప్పటికీ గెలవలేవురా. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఎడి. నువ్వెవరు? నీకు దీనికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ఆర్డర్ చేసి ఉంటారన్నా. కానీ ఆ స్టేషన్ లో ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారే. ఎవరినైనా ఏసీలని డిసైడ్ అయ్యాక ఏ స్టేషన్ అని చెప్తారా ఏంది? ఊళ్ళోనే గొప్ప లాయర్ అని పేరు, కానీ నీకు అసలు ఏమీ తెలిసినట్లేదు. వస్తున్నాను. సరే రేపు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్కి వచ్చాయి. మిగతా ఏందన్నా నువ్వు రాత్రి అంతా అక్కడే వదిలేస్తే ప్రాణాలతో ఉండనివ్వరు. ఎరా అన్ని స్టేషన్లు ఎతికి కనిపెట్టాలంటావా? సార్ నమస్కారం. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఫోన్ చేసి నేనే వచ్చానుగా. కిషోర్ ఉన్నాడా? ఉన్నారు, ఒక్క నిమిషం. నమస్తే సార్. ఇవన్నీ పవర్ లో ఉంటేనే. సార్ పోలవరం ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. అరే అప్పుడే వచ్చేసారా? మూత పట్టవయ్యా, పిల్లి మూత పట్టగలదు. అలాగే సార్. సార్ నమస్తే. నమస్కారం. అదేంటి తినేసి రావచ్చు కదా? పర్వాలేదు సార్. ఏంటి బార్ మీద రైడ్కి అవును సార్, కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. డూప్లికేట్ సరుకు అమ్ముతున్నారు. అరే ఏమిటయ్యా నువ్వు? ఎవరు డూప్లికేట్ సరుకు అమ్మటం లేదు. ఇదంతా మామూలే కదా. వాడు మనవాడే, మాట్లాడుకుందాం. అది కాదు సార్, కమిషన్ ఆర్డర్ తర్వాత ఏదైనా. అరే భలేవాడయ్యా నువ్వు. ఆ కమిషన్ ఇక్కడికి వచ్చే 10-15 రోజులు అయింది. ఇంకో 6 నెలల్లో ఎలాగో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా మనకే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేది. లోపలికి తీసుకెళ్ళవా? తీసుకెళ్ళు. మనతో పాటే కలిసి తిరిగిన వాడిని మనమే అరెస్ట్ చేస్తే అది మర్యాదగా ఉంటుందా? సార్ ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాతో రండి. అతను వదిలేయండి. కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం కావాలో నేను చూసుకుంటాను. ముందు అతన్ని పంపించేయండి. ఏమంటారు? అలాగే సార్. అరే రావయ్యా. రే సుందరం, ఈ కుర్చీ వై. రా బాబు, నువ్వు రాజువా అయ్యా? లేదు, నీకు తెలియదులే. బాగా కలుపు. కూర్చోవయ్యా. గొప్పోడివి మా ఇంటి వైపు వచ్చావేంది? ఏంటన్నా అలా మాట్లాడతావు? నువ్వేనన్నా గొప్పోడివి. నా కోసం ఎంతో రిస్క్ తీసుకుని నన్ను బయటకు తీసుకొచ్చావు. నువ్వు మనవాడివి. మనకి మధ్య గొడవలు. మనోడేనా ఈ అబ్బాయి? మా ఓడి దగ్గరకు వచ్చి ఎట్టగైనా కోడి పందాల్లో గెలిపించు. వస్తాడులే. అమ్మకి ఎప్పుడు కోడి పందాల గురించి. నీకు చెయ్యికి ఎవరికి చేస్తానయ్యా? అది కాదన్నా, నిన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టుంటాను. అదేమి మనసులో పెట్టుకోకుండా. అది వదిలే. రేపు నాకేదైనా కష్టం వస్తే నువ్వు రావయ్యింది. తప్పకుండా వస్తానన్నా.